హాయ్ హలో ఎలా ఉన్నారు ప్రియమైన మిత్రులారా, సోదరి సోదరమణులారా, జనసేన పార్టీ అధ్యక్షులు నాగబాబు గారు, మన సీఎం గారు కూడా ప్రశ్నించే వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు తిరిగి ఏ విధమైనటువంటి రియాక్ట్ అయ్యి ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారో తెలుసా? ప్రశ్నించే వాళ్ళు రౌడీలు, కుక్కల్లాగా అరుస్తూ ఉన్నారు. వచ్చి 7 నెలలు అయ్యింది, 8 నెలలు అయ్యింది, మేము సంక్షేమాన్ని ఎక్కడ అంత తొందరగా అమలు చేయగలం, సంక్షేమాన్ని ఇవ్వకపోతే కుక్కల్లాగా రౌడీలాగా అరుస్తారా అని చెప్పేసి నాగబాబు గారేమో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన అంశమే. నేను ఒక మాట అడుగుతాను నాగబాబు గారు, మీరు ఎన్నికల ముందు గోతికాడ నక్కల్లాగా కాసుకొని మాయ మాటలు చెప్పి ఓట్లు గుంజుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అడిగే వాళ్ళందరూ కుక్కలు రౌడీలా? ఏమైనా ఒకవైపు నుంచి మీరే సనాతన ధర్మం కోసం మమ్మల్ని అడ్డుకునే వాళ్ళు, సనాతన ధర్మం కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఏమైనా సాధిస్తాం అని చెప్పినటువంటి మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, మరి ఇప్పుడు ఇది ధర్మం కాదా? ప్రజలు ఏమైనా అడిగారా మిమ్మల్ని? అయ్యా మాకు ఈ లోటు ఉంది, మాకు ఈ సంక్షేమ పథకం ఇది ఇవ్వండి, మాకు ఇంకోటి ఇవ్వండి, లేకపోతే తల్లికి వందనం ఇవ్వండి, రైతు భరోసా ఇవ్వండి, ఏమైనా రైతులు అడిగారా? సన్నాసనకారు రైతులు వచ్చి మీ ఇంటికి వచ్చి అడిగారా? లేకపోతే నిరుద్యోగి యువకులు మాకు ఉద్యోగాలు లేవు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని మీ ఇంటికి వచ్చి అడిగారా? మీకు ఓటేస్తాం అని సిగ్గుండాలి మాట్లాడడానికి కూడా. ఇది సరైన సమాధానం కాదు. అడిగితే రౌడీలు, గూండాలు, కుక్కల ఇలా మాట్లాడటం ఇది తగునా? ఓ పార్టీ అధినేత గల సిగ్గు అనిపించలేదా ఇలా మాట్లాడడానికి? హామీలు మీరిచ్చి చేతగాక నోరు మూసుకుని ఊరుకోక ఇష్టానుసారంగా మాట్లాడతారా? అడిగే వాళ్ళందరూ కుక్కలా? మరి నక్కలాగా తిరిగావు నువ్వు అంతకుముందు? మీ కూటమి ప్రభుత్వం అంతా నక్కల్లాగా తిరిగారా? గోతికాడు నక్కలాగా ప్రతి ఒక్క ఇంటి చుట్టూ కూడా ఓట్లేసే వరకు కూడా మేము ఎంతటోళ్ళమో అంతటోళ్ళం, మాకు ఇన్ని ఆశయాలు ఉన్నాయి, మాకు ఇన్ని ఆలోచనలు ఉన్నాయి, పేద ప్రజల పట్ల మాకు ఇన్ని కోరికలు ఆలోచనలు ఉన్నాయి, మేము తప్పనిసరిగా నెరవేర్చి తీరుతాం. జగన్ నీ గొద్దులో దమ్ముతో కాచుకొని కూడా ఛాలెంజ్ చేశారు. ఏం చంద్రబాబు నాయుడు గారు అనలేదా? మగవాడు